పంటలు పండిస్తున్న రైతులు అయితే పంట విత్తనం వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు ప్రాణం అయితే పంటల మీదనే ఉంటుంది. రైతులు ఇప్పుడు యూరియా కోసం అయితే చాలా దొరకక చాలామంది చాలా కష్టాలే పడుతుండ్రు. అంటే యూరియా అనేది మనకు కృత్రిమ ఎరువు. మనకు ముందుగా సహజ ఎరువు అనేది ఎక్కువగా ఉంటుండే. ఈ రోజుల్లో ఇప్పుడు సహజ ఎరువు శాతం తగ్గిపోవడం వల్ల కృత్రిమ ఎరువులు ఎక్కువగా వేస్తున్నాము. సహజ ఎరువు అనేది మనకు ఆవులు, ఎడ్లు, బర్రెలు, మేకలు, గొర్రెలు వీటన్నింటి ద్వారా వచ్చే ఎరువు మనకు అది సహజ ఎరువు అవుతుంది. ఆ ఎరువు అనేది మనం రోజు ఒక దగ్గర వేసినట్లయితే పెంట అంటాం కదా, అట్లా పెంటలో వేసినప్పుడు అదంతా మక్కి దాంట్లో సూక్ష్మజీవులు వానపాముల శాతం అయితే మనకు సూక్ష్మజీవులు వానపాములు అట్లా పెరుగుతాయి. ఆ సూక్ష్మజీవులు పెరగడం వల్ల పంట దిగుబడి అయితే పెరుగుతుంది. మనకు అప్పట్లాగా ఇప్పుడు ఈ గొర్రెలు, మేకలు, ఎడ్లు, బర్రెలు ఈ శాతం తగ్గిపోవడం వల్ల మనం ఎక్కువగా కృత్రిమ ఎరువులు వేయాల్సి వస్తుంది. మనము ఇంకా కంపోస్ట్ ఎరువు మనం తయారు చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ ఎరువులో ఎండిన ఆకులు ఒక లేయర్ లాగా, తర్వాత వెజిటేబుల్స్వి ఈ కూరగాయలవి ఉంటాయి కదా అవి మట్టి, అలా లేయర్ లాగా ఎండిన ఆకులు, కూరగాయలవి, మళ్ళీ మట్టి, ఆ తర్వాత మళ్ళీ కూరగాయలు, తర్వాత మట్టి, ఆ విధంగా లేయర్ లాగా వేస్తే కంపోస్ట్ ఎరువు మనం తయారు చేసుకోవచ్చు. దాంట్లో మనకు సూక్ష్మజీవులు వానపాములు పెరుగుతాయి. ఇంకా జీవామృతం కూడా తయారు చేసి మనం వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మనకు సూక్ష్మజీవులు వానపాములు పెరుగుతాయి. ఇంకా ఈ కృత్రిమ ఎరువు కంటే సహజ ఎరువు అనేది మనకు చాలా మంచిది. పంట నష్టపోకుండా ఉంటుంది. మనకు ముందు మళ్ళీ ఏ పంట వేసినా దానికి కూడా నష్టం కలగకుండా ఉంటుంది. ఈ జీవామృతం అనేది మనం తయారు చేసుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కంపోస్ట్ ఎరువు, జీవామృతం, మళ్ళా మనం సహజ ఎరువు మనం మామూలుగా మన ఇంట్లో ఉన్నది, మన ఈ పశువుల ద్వారా వచ్చిన పేడ, వాటన్నింటి ద్వారా కూడా మనకు ఎరువు అనేది సహజంగా మనకు మంచిగా తయారవుతుంది. ఆ ఎరువే మనకు ఒక దగ్గర మనం పెంటలో వేసి కుప్పలాగా ఉన్న ఎరువు ఉన్నంత బలం అయితే ఈ కృత్రిమ ఎరువులు మనకు ఇవ్వవు. ఆ ఎరువే చాలా మంచిది.